హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను గోంగూర నిల్వ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో పక్కా కొలతలతోనైతే చెప్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో దీనికి గాను నేను ఒక 15 కట్టల గోంగూర, మీడియం సైజు గోంగూర కట్టలను అయితే తీసుకున్నాను. గోంగూరను కోసి ఇలా కడిగి మంచిగా ఇలా ఆరబెడుతున్నాను. గోంగూరలో ఒక్క వాటర్ చెమ్మ కూడా ఉండకుండా గోంగూర మంచిగా ఎండాలండి, అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇంకా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకున్నాను. దీనిలో ఒక 250 గ్రామ్స్ ఎండుమిరపకాయల్ని ఫ్రై చేస్తున్నాను. దీనిలో మనం కారం యూజ్ చేసుకోవచ్చు, అలానే ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని కారం పట్టించి ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. కానీ కారం కంటే ఇలా చేసిందే టేస్ట్ ఉంటుంది. సో 1 కేజీ పచ్చడికి నేను ఒక 250 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఫ్రై చేశాను. సో ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఇదే కడాయిలో కొంచెం ఆయిల్, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి దీనిలో మనం ఎండబెట్టుకొని పెట్టుకున్న గోంగూరని వేసి ఫ్రై అయితే చేశాను. సో ఇందులో కూడా ఇంకా ఎలాంటి చెమ్మ లేకుండా గోంగూర అలానే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. ఇలా గోంగూర ఫ్రై అవుతూ ఉండగా మనం దీనిలోకి చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను తీసుకుంది కొండ గోంగూరలో కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది కాబట్టి సో ఒక 50 గ్రామ్స్నే తీసుకున్నాను చింతపండు. ఇది కూడా బాయిల్ చేశాను. పక్కన ఒక సైడ్ చింతపండు బాయిల్ అవుతూ ఉంది, అలానే గోంగూర కూడా ఫ్రై అవుతూ ఉంది. ఈలోపు నేను మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన ఎండుమిర్చిని పొడి అయితే చేస్తున్నాను. సో గోంగూరని 2 సార్లు అయితే వేసాను, నేను ఒక 2 సార్లుగా వేయించాను. సో ఈ గోంగూర అంతా ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఒక బౌల్లోకి ఈ చింతపండు కూడా అప్పటికి ఇంకా బాయిల్ అయిపోయింది. అన్నిటిని పక్కకు పెట్టేసి ఇంకా మిక్సీ జార్లో ఫస్ట్ అయితే ఇంకా నేను కారం అయితే వేసాను. కారం, ఉప్పు, దీనికి ఉప్పు ఎంత అంటే 250 గ్రామ్స్ కదండి మనం తీసుకుంది ఎండుమిర్చి. ఉప్పు వచ్చేసరికి ఒక 100 గ్రామ్స్ పడుతుందండి. సో మిక్సీలో ఫస్ట్ కారం అయితే వేసాను. కారం వేసిన తర్వాత ఇంకా దానిలోనే వెల్లుల్లి కూడా వేసానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వెల్లుల్లి, మీడియం సైజు 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత కారం వేసిన తర్వాత దీనిలో వచ్చేసరికి మీకు మెంతులు, ఆవాల పొడి, అంటే అప్పుడప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేసుకున్నా పర్లేదు. నా దగ్గర అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా వంటల్లో యూజ్ చేస్తాను కాబట్టి నా దగ్గర పొడి అయితే ఉంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. సో అలానే ఇంకా గోంగూర, ఉడకబెట్టిన చింతపండు 2 కలిపి మిక్స్ చేశాను. మిక్స్ చేసేసి ఇంకా కారము, గోంగూర, చింతపండు అన్నీ మిక్స్ చేసేసాను. ఇంకేంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇది మీకు 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుందండి ఇలా చేసుకున్న పచ్చడి. సో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి సాల్ట్ అయితే చూస్తున్నాను, ఉప్పు అయితే కొంచెం నాకు సరిపోనట్టు అనిపించింది, మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మీకు 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ.